చప్పళ్ళ సూపర్ వెల్కమ్ 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 టు ఎక్స్ప్రెస్ రాజా వాట్ ఎన్ ఎనర్జీ సూపర్ మీ ఎనర్జీ చూసాక తెలుసుగా ప్రతిరోజు ఆరవగానే దారుణంగా ఒక కవితతో మొదలు పెడతాను నేను నేను ఎదురొచ్చినప్పుడు నాకు కొన్ని కనపడకూడదు కొన్ని వినపడకూడదు ఇది కవిత కాదరా అలా ఏమైనా జరిగితే నా నోట్లోంచి కవిత వస్తుంది మొహానికి వేసుకుంటాం ముసుగు లేట్ అయితే వస్తుంది విసుగు పోలీసులు చూస్తే దొంగ పరుగు రాత్రి దాచిపెడితే పొద్దునకు అవుతుంది పెరుగు ఎక్స్ప్రెస్ రాజాలో మీ టాలెంట్ చూస్తే నాకు ఆనందం కలుగు పెద్ద నమస్కారం సో ఇప్పుడు నా దారుణం విన్నారు కాబట్టి మీ దారుణాలు నేను వింటాను ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి ఎక్స్ ఫర్ హాయ్ ప్రదీప్ మై నేమ్ ఇస్ ప్రదీప్ హాయ్ ఐఎమ్ ప్రదీప్ ఐఎమ్ ఆల్సో ప్రదీప్ అలా కాదు భయ్ ఐఎమ్ ప్రదీప్ ఐఎమ్ ప్రదీప్ ఐఎమ్ ప్రదీప్ అయ్యా ఇట్స్ ప్రదీప్ ఓ యూ ఆల్సో ప్రదీప్ యా బా అదిరిపోయేది పో ఎక్స్పర్ట్ క్షణకాలం క్షణకాలమా అది కే కదా పర్లేదే మార్చేద్దాం ప్రపంచంలో అన్ని వింతలు క్షణకాలంలోనే జరుగుతాయి అది బ్రేకప్ కావచ్చు లవ్ కావచ్చు బట్ డిఫరెంట్ ఏంటంటే ప్రదీప్ క్షణకాలంలో లవ్ పుడితే లైఫ్ అంతా సోఫీ అదే బ్రేకప్ అయితే లైఫ్ అంతా హ్యాపీ బ్రేకప్ అంటే నీకు ఇంకా సరైన వాళ్ళు దొరకలేదు అనుకుంటా ఆలోచించాడు బ్రదర్ ముందే ఆలోచించుకోవాలి ఇప్పుడు నేను చూడు ముందే సెలెక్ట్ చేసుకున్నా కాజల్ అగర్వాల్ రకుల్ ప్రీత్ సింగ్ ముందే అసలు లవ్వే ఉండదు ఇంకా బ్రేకప్ ఎక్కడ ఉంటుంది అక్కడ ఓకే పీఫా పి అంటే పాతకాలం పీ అంటే పాతకాలమా పూర్వజన్మ ఏమిటి అప్పుడెప్పుడో చేసిన పాప పుణ్యాన్ని వల్ల ఇప్పుడు ఈ జన్మలో ఇట్లా ఉండాలని నిర్ణయించాలంట ఎవరి పేరు చెప్తురు అయినా నా గురించి ఎందుకు కానీ ఏదో చేసినాం ఏదో పుట్టేసినాం నీ వేదాంతాలు ఏమిటిరా నాయన నువ్వేం చేసినావు పూర్వజన్మలా ఇంత వట్రసడి వేసుకొని పుట్టినావు తేజస్సు ఆ టీవీ ఆ ఫాలోయింగ్ పూర్వజన్మలో ఉండవు పోయా అంతా ఈ జన్మలోనే ఉంటాయి నేను చూస్తే ఆడల దాంట్లో ఆడల మనసులో నా దేవుడు థ్యాంక్ యూ ఆయన అంతా చెప్పాక అంటే థ్యాంక్ యూ అంట ఆర్ఫర్ రాహుకాలం చాలా చికాకేస్తుంది ప్రదీప్ ఎందుకని అడగవే ఎందుకలాగా చిన్నప్పటి నుంచి ఏ పని మొదలు పెట్టినా రాహుకాలం దుర్ముహూర్తం అని ఇంట్లో అమ్మా నాన్న గుడిలో పూజారి కూడా అడ్డం చెప్తున్నారు కష్టపడి 10th పాస్ అయినా ఇంటర్ పాస్ అయినా బీటెక్ వచ్చా కానీ ఏం చేద్దాం ఎగ్జామ్ స్టార్ట్ అయిన ప్రతిసారి రాహుకాలం వస్తుంది అవును అంతే ఎగ్జామ్ రాయడం మానేస్తా ఫెయిల్ అయితా కేకతం దుకాన్ బంద్ ఏం కాదు నాన్న ఇప్పుడు నాకు కూడా ఎగ్జామ్స్ అప్పుడు బానే ఉండే మంచి ముహూర్తం ఉండే రిజల్ట్స్ అప్పుడు రాహుకాలం ఉండే 17 సబ్జెక్టులు కదలట్లేదు అసలు చాలా ట్రై చేశా అయిపోతాయి ఏం కాదు టెన్షన్ పెట్టుకో ఓకే ఈ ఫర్ ప్రదీప్ బాగున్నారా ఇప్పటి వరకు అయితే బాగానే ఉన్నాను మరి ఇప్పుడు ఇంకా బాగున్నాను థ్యాంక్ యూ మీరు సిగ్గుపడకండి నాకు చచ్చిపోలేదు నన్ను ఏమంటారు తెలుసా నేనేమంటారా ఏమంటారు ఏమని పిలుస్తారు పేరు పెట్టి పిలుస్తారు అదే ఏం పేరు వెంకటలక్ష్మి సోఫియా కాదు మమత కాదు తల్లి పోనీలే నేనే చెప్పేస్తా చెప్ప లావణ్య లావణ్య yes thank you ఈఫ్ ఏడుపుగొట్టు కాలం ఏడుపుగొట్టు మొహమా ఏడుపుగొట్టు కాలం పోయే కాలం తెలుసు ఎండాకాలం తెలుసు ఏడుపుగొట్టు కాలం ఏంటి అదే నేను ఇప్పుడే చూసాను ఎందుకు అలాగా ఇక్కడే ఎక్స్ప్రెస్ రాజాలో కనిపిస్తుంది ఎవరు వాళ్ళు
ఎవరా చెప్పు, ఆన్సర్ చెప్పు. ఉందిలే మంచి కాలం ముందు ముందునా అనే పాటను విన్నారా? అందరూ నాశనం తొందరగా పాటని విన్నారా? అవును విన్నానమ్మా. అలాగే జరిగిపోయిన కాలం అంతా ఏడుపు కొట్టు కాలం అనుకుంటే మనిషి హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు. శ్రీ 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 లావణ్యాంత స్వామి గారు మనకు అందించిన ఈ దివ్య పదముల్ని మనం తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. వార్తలు ఇంతటితో సమాప్తం. కూర్చో తల్లి. ఓకే, ఎస్ఫర్. హాయ్ ప్రదీప్. హాయ్. ఎస్ఫర్ సమయానుకాలం, దీన్ని సమయానుకూలం అని కూడా అంటారు. అంటే టైం ని బట్టి స్పందించడం. అంటే స్పందించడం అంటే తానొవ్వక నొప్పించడం అంటే తప్పించుకొని తిరగడం అని మీలాంటి మహాకవి ఎవరో చెప్పారంటే నిజమంటావా ప్రదీప్? ఇప్పుడు మీరు ఇలాంటి ఆన్సర్ ఇచ్చినప్పుడు సూపర్ అని క్లాస్ కొడతా, దాన్నే అంటారు తప్పించుకుని తిరగడం అని. ప్రదీప్ అయిపోయింది. ఇంకో ఎస్ఫర్. ప్రదీప్ మీరు ఎందుకు ఇంత అందంగా ఉంటారు? అది మీరు చూసే కళ్ళ బట్టి ఉంటుంది. ఎస్ అంటే సిగ్గుపడే కాలం. అంటే మిమ్మల్ని చూసి అవతల వాళ్ళ లేకపోతే మీరు సిగ్గుపడ్డాం? అందరూ ఈ కాలంలో సిగ్గుపడే అనుభవించే వాళ్ళు ఉన్నారు. ఎంత సిగ్గు లేని ఎదవైనా ఎప్పుడు ఒక్కసారి సిగ్గుపడతాడు. అదే అమ్మాయిలు సిగ్గుపడితే అందంగా ఉంటారు, అదే అబ్బాయిలు సిగ్గుపడితే చచ్చిపోవాలనిపిస్తుంది అని అంటారు. ఏమైంది? అబ్బాయిలు సిగ్గుపడలేదా? అబ్బాయిలకి ఫీలింగ్స్ ఉండవా? మొగ జాతి ఆనిముత్తి అని నువ్వు చెప్పు ప్రదీప్. ఇదిగో చారి ఎక్కువ లాగమాక తెగిపోద్ది. అంతే అమ్మా, పడాల్సిన టైంలో పడాలి, పడకూడని టైంలో పడకూడదు. ఏమిటి? సిగ్గు. సిగ్గా అయితే ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు కాలాల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇది కలికాలం అని మీకు ఎప్పుడు అనిపిస్తుంది? ముసలోడు మైకేల్ జాక్సన్ కి స్టెప్స్ వేసినప్పుడు కలికాలం అనిపిస్తుంది. నువ్వు అది స్టెప్ అనుకున్నావా? ఆయనకి ఎక్కడ గట్టి పడి అని పట్టేసి నేను అర్థం. అయ్యో అమాయకురాల. నాకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు సూపర్ జోక్ భయ్యా. నాకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మా లెక్చరర్ సూపర్. నాకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మా లెక్చరర్ వచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకోవా బాబు అన్నప్పుడు కలికాలం వచ్చినప్పుడు. రెండు జరగవు, కూర్చో. శ్రావణి మై నేమ్. ఎవరితోనే గొడవ పడ్డారా మీరు? కాదు. ఓకే చెప్పండి. పడుకునే ముందు చీమలు కుడుతున్నా అని చీమల మందు రాసుకొని పడుకుంటే కలికాలం అని అనిపిస్తుంది. వెరీ ఇంట్రెస్టింగ్. ఇదే ట్రై చేయొచ్చు అయితే, బాగుంది. నమస్తే ప్రదీప్ అన్న. నమస్తే. నా పేరు సాయి కిరణ్. సాయి కిరణ్, ఓ మంచి పాట పాడు. మాయాదారి మైసమ్మా. గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదన్నా ఇప్పుడే. నాకు అర్థమైంది ఎందుకు లేదు. ఆడోళ్ళు హెయిర్ స్టైల్ చేసినప్పుడు, మగవాళ్ళు ఇయర్స్ కి పోగులు వేసుకున్నప్పుడు కలికాలం వచ్చినాను అనుకో. ఏం చెప్పాడు? మగవారు ఇయర్స్ కి పోగులు వేసుకున్నప్పుడు. రెండోసారి చెప్పడం వల్ల ఆన్సర్ మారదు, అదే వస్తుందా? నాలాంటి అందమైన అమ్మాయి వెళ్ళి ప్రపోజ్ చేసినా కూడా రిజెక్ట్ చేసినప్పుడు ఏంట్రా కలికాలం అని అనిపిస్తుంది. పిచ్చివాడు, ప్రేమ గుడ్డిది, వాడికేం తెలుసు? దూరంగా ఉన్న దురదృష్టం వాడికి అప్పుడే అర్థం కాదు. థ్యాంక్స్. బతికిపోయాడు. హాయ్ ప్రదీప్, నా పేరు మనీష్. అన్న చొక్కాతో చంపేసో తెలుసాను. మొగుడు పెళ్ళం ఇంట్లో రాత్రిపూట డిస్టర్బెన్స్ లేకపోతే అత్తమ్మ వల్ల డిస్టర్బెన్స్ వల్ల వేరే కాపురం పెట్టుకుంటారు. అవును. అప్పుడు కలికాలం వచ్చినప్పుడు వచ్చింది వచ్చే ఉంటాను. నేను చూడలే మరి, నేను ఇటు చూసినప్పుడు వెళ్ళిపోయి ఉంటది. హాయ్ ప్రదీప్ అన్నయ్య. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. వదిన ఎలా ఉంది? ఎన్నో వదిన ఏ వదిన? హిందీ వదిన, తెలుగు వదిన, తమిళ వదిన, లేకపోతే రగ్గులు వదిన? రగ్గులు వదిన, నీకు వదిన, లేకపోతే కాజల్ వదిన?
ట్రాఫిక్ జామ్ లో హారన్ కొట్టని బదులు విజిలేసే తప్పుకోబయ్యా అన్నప్పుడు కలికాలం వచ్చింది అనిపిస్తుంది. ఎలా వేస్తాను ఒకవేళ ముందు తప్పుకోబయ్యా అంటాం. హాయ్ కార్తిక్. హాయ్. డ్రంక్ అండ్ డ్రైవ్ లో అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ దొరికినప్పుడు కలికాలం అనిపిస్తుంది. నువ్వు మాత్రం లీటర్ లేస్తావు. అంటే ఇంకా స్టేజ్ కి రాలేదు నేను. ఆహా వస్తావు, నీకు వచ్చినప్పుడు అంతా అర్థం అవుతుంది. ఓకే అంతా నీళ్ళలో కలపడమే అని అర్థం అవుతుంది నీకు. మర్చిపోయాను, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. హాయ్ ప్రదీప్. హాయ్. ఐఎమ్ నవనీత. నవ్వండి పర్లేదు. అబ్బాయి అమ్మాయిని కిస్ చేయకుండా అమ్మాయి అబ్బాయిని కిస్ చేసినప్పుడు ఇది కలికాలం అనుకుంటారు. దీని గురించి తీవ్రంగా చర్చిద్దాం ప్లీజ్. హాయ్ ప్రదీప్ అన్న. హాయ్ అన్న. బీకామ్ లో కూడా ఫిజిక్స్ చదివినప్పుడు ఇది కలికాలం అనిపిస్తుంది. చదవలేను. బీకామ్ లో ఫిజిక్స్ ఉండదు కదా. మీరు చదివినప్పుడు లేదా? ఇప్పుడు లేదు. నేను చదివినప్పుడు ఉంది కానీ హెడ్డింగ్ మార్చారు అంతే. ఫిజిక్స్ అని తర్వాత తెలిసింది నాకు. ఎస్, ఇంకా ఉన్నాయి ఆన్సర్స్. హాయ్ ప్రదీప్, నా పేరు మాధవి. మాధవా? అబ్బా మాధవే. అమ్మాయిలు బొచ్చు కుక్కను పెంచుకునే బదులు తన్నిని పెంచుకున్నప్పుడు కలికాలం అవుతుంది. నీకు ఎలా ఎందుకు ఎలా అనిపిస్తుంది మాధవి? నీకు ఏ పంచుకోకే పంది కుక్క పిల్లది ఒకటేగా. నువ్వేం పెంచుకుంటున్నా? కుక్క పిల్లని పెంచుకుంటున్నా. కుక్క పిల్లని పెంచుకుంటున్నా. బాగుంటది. ఏం పేరు పెట్టా? లక్కీ. లక్కీయా? ఇంకా లక్ష్మి అని పెడదాం అనుకో. లక్కీ. నేను బార్ లో అమ్మాయిలు. నీకు ఎందుకురా బారు? నీ కట్టౌటికి బార్ ఎందుకురా? బార్ లో అమ్మాయిలు కూర్చొని ముందు తాగితే దాన్ని కలికాలం అంటారు. వాడు పాపం బత్తి కొట్టుకుని చెప్పేశాడు వాడిని. వాడిని ఏమనకండి ఎవరు. ప్రతి పెళ్లి చేసుకుంటాడు అని తెలిసినప్పుడు కలికాలం వస్తుంది. రాదది వస్తుంది. అది నోరా ఇంకేమో. ఎందుకలా అంటావు? నేను ఆనందంగా ఉండడం ఇష్టం లేదా మీకు ఎవరికి? ఉంది. ఉందా? థ్యాంక్ యూ. అందరిని అడిగాను చెప్పమ్మా ఇంట్లో. ఈ ఆన్సర్లు ఇంటికి వెళ్ళి టీవీలో చూసుకున్నాక చాలా అద్భుతంగా ఉండును. స్పెషల్లీ మా 7th క్లాస్ వాడు ఏంటో. అండ్ ఇప్పుడు గేమ్ ఆడదాం. చాలా బాగా ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ. ఇట్ సైడ్ టీం నుంచి ఇద్దరు, ఇట్ సైడ్ టీం నుంచి ఇద్దరు రావాలి. ఓకే, చాలా సింపుల్ గేమ్. మీకు చూసే వాళ్ళకి మీ టీం నుంచి ఒకళ్ళు, మీ టీం నుంచి ఒకళ్ళు జంప్ చేసుకుంటూ వెళ్తారు. అక్కడ దాకా వెళ్ళాక బొచ్చులో నీళ్లున్నాయి, నీళ్ళ లోపల గోళీలు ఉన్నాయి. అందులో ముఖం పెట్టి బుర్ర అంటే కదులుతాయి. అందులోంచి ఒక గోళీ తీసుకుని, ఒకటే గోళీ తీసుకుని మళ్ళీ జంప్ చేసుకుంటూ వచ్చి ఈ బొచ్చులో వేసేస్తారు. మీరు వచ్చిన తర్వాత మీ ఇంకో పార్ట్నర్ బయలుదేరి వెళ్తారు. వాళ్ళు వచ్చేంత వరకు మీరు ఈ లైన్ దాటి వెళ్ళడానికి లేదు. అండ్ మీరు అటు సైడ్ వెళ్తారు. అండ్ అంకుల్ మీరు ఇటు సైడ్ వస్తారు. ఓకే, వెరీ గుడ్. ఫస్ట్ ఎవరు వస్తున్నారు అటు సైడ్ నుంచి? చిన్న అంకుల్. ఇటు సైడ్ నుంచి మేడం గారు. ఆల్ ది బెస్ట్ అమ్మా. రెడీ? 3, 2, 1 go. వెళ్ళమ్మా. అమ్మా నీళ్లున్నాయి కింద చూసి. పర్లేదు, టైం లిమిట్ ఏం లేదు మనకి. మెల్లగా వెళ్ళండి. ఓకే ప్లీజ్. బా ఎంత గిరిగిలే.
తలే నాకు తెలుసు. హ్యాండ్స్ మామూలుగా పెట్టుకోనా, వెనక పెట్టుకోకేమో, హ్యాండ్స్ ఇలాగే ఉండు, బ్యాలెన్స్ ఉంటుంది. ఏ తెల్లగా నువ్వు ఈడు పడతాడు, ఈడు పడతాడు. టైం అంతా అయిపోయాక ఇప్పుడు పడ్డావేంట్రా? చాలా కష్టమైన టాస్క్, చాలా సింపుల్ గా చాలా ఈజీగా ఆడారు. వెల్ ప్లేడ్, సూపర్ నలుగురు, థ్యాంక్ యూ. సో ఇక ఇప్పుడు కథలు చెప్పుకునే టైం. ప్రతిరోజు ట్రై చేస్తున్నాను ఒక సినిమా తీయడానికి. 500 crores ఉన్నాయి, దాంతో ఒక మంచి సినిమా తీద్దామని. సో మాకు కథ కావాలి. ప్రదీప్ ఏం చెప్తా అనుకున్నా. రండి వెళ్ళారండి. టైం స్టార్ట్స్ నౌ. ఓపెన్ చేస్తే ఒక పెద్ద అడవి, ఆ అడవి మధ్యలో నుంచి ఒక ఆంటీ 11 నెలల పాటు పరిగెడుతూ 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 వెళ్తుంది. ఆ వెనకాల నుంచి వచ్చే 100 మంది కత్తులతో పరిగెడుతూ పరిగెడుతూ వెళ్తారు. పరిగెడుతూ వెళ్తుంటే ఒక సైడ్ ఒక ఆంటీ పరిగెడుతుంది, ఒక సైడ్ 100 మంది పరిగెడతారు. ఒక సైడ్ ఆంటీ పరిగెడుతుంది. 11 నెలలో కడుపుతూ ఉంది ఆంటీ. అప్పుడు పరిగెడుతూ పరిగెడుతూ వెళ్తుంటే ఆంటీ కాలు జాడి కింద పడిపోయింది రైల్ ట్రాక్ పైన. అప్పుడు స్పీడ్ గా వస్తున్న రైల్ ట్రాక్ ఆంటీ పై నుంచి వెళ్తుంటే 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 మరేమని పేలిపోతుంది. ఏంటి పట్టాలు పేలిపోతుంది. అప్పుడు 100 మంది ఏమైందా అని వచ్చి చూస్తే ఆంటీ కడుపులో నుంచి హీరో బయటికి వస్తాడు. అప్పుడు హీరోని చూస్తే ఆ 6 packs తో ఉంటాడు ఆ హీరో. గ్రాఫిక్స్ మరి దారుణం అయిపోయి మధ్యన. అప్పుడు ఆ హీరో కింది ఆ 100 మందిని చూసి కిందికి వంగి అన్ని రైలు అప్పుడు రైలు పట్టాల మీద ఉన్న రాయిని తీసుకొని దాన్ని మొత్తం తీసుకేసి ఆ 100 రాయిని వాళ్ళ మీద ఇసురితే 100 రాయిలు వాళ్ళ మీద పడి కూర్చుకొని చచ్చిపోతారు. ఎవరు వీడు ఇప్పుడు పుట్టినోడు అన్నట్టే సినిమా. అప్పుడు వాళ్ళ అమ్మని తీసుకెళ్తాడు వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇంటి అడ్రస్ తెలుసు అతనికి, ఆధార్ కార్డు ఉంటుంది. కట్ చేస్తే 25 ఏళ్ళ తర్వాత జిమ్ లో ఆ హీరో 18 packs తో జిమ్ చేస్తూ ఉంటాడు. 18 packs అంటే ఐబ్రోస్ మొదలెట్టాలమ్మా. ఎవరికి లేని 18 packs ఆ హీరోకి ఉన్నాయి. మీరు ఏం చేస్తుంటారు? జిమ్ చేస్తూ ఉంటారు. జిమ్ లో కండాలు పెంచుతూ ఉంటాడు. కండాలు కాదమ్మా, కండాలు పెంచుతూ ఉంటాడు. అప్పుడు పెంచుతూ ఉంటాడు. ఆ కండాలు పెంచగానే ఆ హీరో ఒక అమ్మాయితో లవ్ లో పడిపోతాడు. ఆ హీరో అని ఎవరో తెలుసా నీకు? జిమ్ లో పని చేసి పని మనిషి. అప్పుడు ఆ హీరో కండాల్ని పెంచుతూ ఉంటాడు. కండాలు కాదు తల్లి, కండాలు పెంచుతూ ఉండగా ఆ హీరో పెంచుతూ పెంచుతూ చెమటలు మొత్తం కారుతాయి. 50 లీటర్ల చెమటలు కారుతూ ఉంటాయి ఫ్లోర్ మీద. ఆ హీరోని వచ్చి తుడుస్తూ ఉంటది. చూసా 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 ఒక కండాల్ని. కండాలు కాదు, కండలు చూసా 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 కండల్ని తుడిచా 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 చెమటల్ని. ఆ అమ్మాయితో పెళ్లి చేసుకోవాలని వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అమ్మా ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. అప్పుడు వాళ్ళ మమ్మీ అంటుంది, వద్దు నేను ఒప్పుకోను. ఏమ్మా ఎందుకు ఒప్పుకోవు నువ్వు? అయితే అప్పుడు వాళ్ళ మమ్మీ అంటుంది, ఆ రోజు నన్ను చంపడానికి వచ్చారే 100 మంది, వాళ్ళ కూతురేరా ఈ అమ్మాయి అంటారు.
15 seconds. అప్పుడే విలన్ వచ్చి హీరో ఇంటి పైన 1000 కడప బొమ్మలతో విసిరేస్తాడు. అప్పుడు హీరోకున్న కండలన్నీ భడేమని పేలి నా అలా తయారవుతాడు. ఇంకా కథ అయిపోలేదు కదా. ఇంకా కథ కాలేదు, నువ్వు కూర్చొని చూడు, నేను చెప్తా. అటు తిరిగి చెప్పాలి మరి. అటు తిరిగి చెప్తా. వెరీ గుడ్. నాకు చిన్న పనులు కృష్ణ రాగెళ్ళ హీరో రంగంలోకి దిగి హీరో విలన్ కూడా దిగుతాడు. అప్పుడు హీరోకి ఏమి కండాలు ఉండవు కదా, విలన్ కి మొత్తం కండాలు ఉంటాయి కదా. కండాలు కాదు కండాలు. అప్పుడు విలన్ హీరోని డిషుమ్ 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 అని కొడతాడు. అప్పుడు హీరోని వచ్చి నాన్న నా బాయ్ ఫ్రెండ్ కొడతావా? అప్పుడు వాళ్ళ డాడీకి నువ్వుకేసి చెప్తుంది, నా బాయ్ ఫ్రెండ్ నిన్ను కొట్టడానికి నువ్వెవరు అంటే అలా డాడీ వెళ్ళిపోతాడు. అప్పుడు సూపర్ కదా. పాట అన్నీ అవుతుంది కదా. అయితే అప్పుడు వాళ్ళ 500 రూపీస్ ఎక్స్ట్రా అయినా సరే నేను ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తా. ఆ కార్ పైన టాప్ లేచిపోతుంది. ఏమిటి అన్ని పిడేలు లేవడం సరిపోతుంది. అప్పుడు హీరో కండాలు తిప్పుతాడు. లేదు, హీరోకి కొడుకు పుడతాడు. హీరోకి కొడుకు పుడతాడా? హీరో కొడుకు ఎలా పుడతాడు? మళ్ళీ మాట తడబడుతుంది, కొంచెం కొంచెం ఆయుష వస్తుంది. నా బంగారం కదా తాగమ్మా అంటే ఇలా అయినా కాసేపు ఆపుకోవాలి. ఇంకేంటి సంగతులు? ఇంకొంచెం తాగు నా మాట ప్లీజ్. వాటర్ మంచిది, వాటర్ మంచిది. టీ తాగుతావా? టీ టీ వద్దులే, నాకు కథ అయిపోయింది. మళ్ళీ ఎనర్జీ వస్తుంది. బిస్కెట్ నాకు ఫుల్ ఎనర్జీ ఉంది. నాకు తెలుసుగా, కనిపిస్తుంది. వాళ్ళ కొడుకు అప్పుడు 18 ప్యాక్స్ తో కాదు 32 ప్యాక్స్ తో పెరుగుతాడు. సూపర్, అదిరిపోయింది. నేను ఆట పట్టించడానికి మధ్యలో ఆపుతున్నాయి కానీ నిజంగా చాలా దారుణంగా ఉంది కదా. లెట్స్ గో ఫర్ ఎస్సే రైటింగ్. సరదాగా రాయడం చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ ఇచ్చిన టాపిక్ గురించి రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతమంది రాయడానికి రెడీగా ఉన్నారు? ఓ బోత్ ద ఎల్లోస్ ప్లీజ్ కమ్ ఆన్. సో మీకు రాబోతున్న టాపిక్ ఏంటంటే బొచ్చు. బొచ్చు, వాటిలోని రకాలు, లాభాలు, నష్టాలు. ఎక్కువ టైం వేస్ట్ చేయకండి, అర్థమయ్యే భాషలో ఏదైనా రాయండి. ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ మీ ఇష్టం, మీరు ఎలాగైనా రాయొచ్చు. 3, 2, 1 గో. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వట్టుడు వట్నట్టుడు. నువ్వు అరిస్తే అరుపులే, నేను అరిస్తే మెరుపులు. ఎంత కిలో బెండకాయలు? మరి లేకపోతే ఏంటి? అది వార్నింగ్, విలన్ కి ఇచ్చే వార్నింగ్. ఈవెన్ గాడ్ మస్ట్ బి బోర్న్ ఇన్ మదర్స్ హోమ్. తొక్కి పడేస్తా. సైటిల్ రైట్ తీసుకోండి సార్, సైటిల్ రైట్ తీసుకోండి సార్. ఏమన్నా అడ్రస్ అడిగినట్టు అలా అడుగుతావేంటి? హీరో కదా, ఫిక్స్ అయిపో. ఇప్పుడు ఫస్ట్ డైలాగ్ చెప్పు. రే గుర్తు పెట్టుకో, నువ్వు అరిస్తే అరుపులే, నేను అరిస్తే మెరుపులు. ఇంకేంటి వర్షాకాలం వచ్చేలా ఉన్నాయి మెరుపులు. అవునవును కరెక్టే. రెండో డైలాగ్ చెప్పు. ఈవెన్ గాడ్ మస్ట్ బి బోర్న్ ఇన్ మదర్స్ హోమ్. సర్లే కూర్చో. నువ్వు టెన్షన్ పడకు, ఈ డైలాగు ఎంత అసలు కోపంగా ఎలా చెప్పాలి అనేది మా టికెటింగ్ మైకి ఒకసారి. అరే బంగారం, సోఫా ఎక్కి నుంచోరా. అదే వెనక వాళ్ళందరితో తొక్కే. ఇప్పుడు చెప్పు డైలాగు. నువ్వు అరిస్తే అరుపులే, నేను అరిస్తే మెరుపులే. ఇదే డైలాగ్ సిగ్గుపడితే చెప్పు. ఇగో ప్రతి లైన్ అయిపోయాక చీ పాడు అని చెప్పు. ఓకే, నువ్వు అరిస్తే పాడు. ఇంకెనిబడి సింగింగ్ ఇమిటేషన్? నేను ఒక జోక్ చెప్తా. ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు. హస్బెండ్ ఏమో ఆఫీస్ లో ఉంటాడు, వైఫ్ ఏమో ఇంట్లో ఉంటుంది కదా. అయితే వైఫ్ కి జ్వరం వస్తుంది అనమాట. వైఫ్ హస్బెండ్ కి కాల్ చేసి ఏం చెప్తుంది, ఏవండి ఈరోజు హస్బెండ్ కి వాళ్ళ హస్బెండ్ కి
అయితే వైఫ్ హస్బెండ్ కి కాల్ చేసి ఏం చెప్తారు, ఏమండి ఈ రోజు నేను కుకింగ్ చేయలేను, నాకు కొంచెం జ్వరంగా ఉంది అంటే హస్బెండ్ ఏమంటాడు, అయ్యో నేను ఈ రోజు నేను షాపింగ్ కి తీసుకోపోవాలనుకున్నా అంటే వైఫ్ ఏమంటారు, ఉట్టిగా జోక్ చేసినాలే అంటే హస్బెండ్ ఏమంటారు, నేను కూడా జోక్ చేసినా, నువ్వు పోయి కుకింగ్ చేయపో అంటాడు. అదే జోక్. నా కవిత నాకు ఇవ్వలే ఉంది. సూపర్. కుదిరితే కప్ కాఫీ, వీలైతే 4 మాటలు. ఏమిటో నీలో నువ్వు కొనుక్కుంటావే. కుదిరితే కప్ కాఫీ, వీలైతే 4 మాటలు. షూర్ డార్లింగ్. నెక్స్ట్ పేషెంట్ ప్లీజ్. బావా ఒక్క మాట, ఇందాక హాయ్ చెప్పడం మర్చిపోయా. హాయ్. చూస్తే పల్లి పట్టిరో, చూస్తే సారా పట్టిరో. ఒక షిప్ వెళ్తుంది అనమాట ఓషన్ లో. అయితే ఏమో ఒక అతను అంటాడు గోషిప్ అంటాడు. అయితే ఆ షిప్ లో ఉన్న ముసలాడు గోషిప్ అంటే గోషిప్పాలి అని చెప్పి గోషిప్పేస్తాడు. ఒక క్వశ్చన్, మీకు M1 బ్యాక్లాగ్ ఉందని పబ్లిక్ టాక్ నిజమేనా? అది లే పిచ్చోడా, ఇన్నాళ్ళు ఉంటారా చెప్పు. ఏమో మరి బయట పబ్లిక్ టాక్ లేదు, అది ఊరికే జోక్ చేసా అంతే. I passed out in engineering at 71.1%. Oh, Congo. And every semester all clear nenu. So JNTU nunchi distinction medal kuda teesu. Backlog all clear. First attempt lone all clear I had. Oh, congrats. Electrical electronics engineer. Ilani ma daddy kala ochindi. ఇప్పుడు మా డిక్కుడేం పక్కన ఒక అమ్మాయి ఉంది. అయ్యా పిలిచాడు. అయ్యో హాయ్ ప్రదీప్. హాయ్. మీ పేరు? సోనీ. సోనీ. మీకు ఏమైనా సిస్టర్స్ ఉన్నారా? ఫిలిప్, సామ్సంగ్ అట్లా? ఓకే, వెరీ గుడ్. సో ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదురా దమ్ము. టన్నులు ఉంది ఇక్కడ. ఆ డైలాగ్ చెప్పా ఇంకోసారి. ఎడితోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదురా దమ్ము. టన్నులు ఉంది. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది దమ్ము కాదు, బ్రాండ్ కాదురా దమ్ము. ఇక్కడ టన్నులు ఉంది. ఫస్ట్ అటెంప్ట్ లోనే ఫినిష్ చేశారు మీరు. ఓ వండర్ఫుల్. ఇది ఒక హిస్టరీ, ఇది ఒక చరిత్ర తెలుసా? కూర్చోమ్మా, నిజం అనుకుంటుంది ఆవిడ. ఫస్ట్ వన్ మీరు ఒకసారి చెప్పండి. ఇదిగా నీకే చెప్తున్నా ఇంటవా అని చెప్పాలన్నమాట. ఓకే, ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు దమ్ము. టన్నులు ఉంది ఇక్కడ. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు దమ్ము. టన్నులు ఉంది ఇక్కడ. ఆ టైమ్ ఒరే చాలా రవి, నా బంగారం కదా, వదిలేరా నేను చదువుకోలేక చావాలి. ఓరియో కటింగ్, సారీ హరీ కటింగ్, హెయిర్ కటింగ్. స్పెషల్లీ ఏది అమ్మాయిల గురించి. కొంత మంది హెయిర్ నడల్స్ లా ఉంటాయి. నూడిల్స్ స్పెల్లింగ్ ఏంటి? NUDDLES. మరి కొంత మాధవి అవి హెయిర్ పమ్ముల అంటే కొంతమంది జుట్టులో పాములా ఉంటాయి. అదా నీ భావం, అలా వ్యక్తపరిచావా? నీ స్పెల్లింగ్ పాడుగాను. కొంత గర్ల్స్ హెయిర్ తో ఎంత పెద్ద వెహికల్స్ ని ఇనా గుంజుతారు. ఎప్పుడు కొత్తగా ఏవో వెరైటీ జతలు ఏలినాయి అంట. జతలు కాదు, జుట్టులు. JATTALLU. మీద నీ అదే జట్టలురా. నేను కనుక
తప్పైతే ఎవరి చేతనే చదివిపిస్తాను. నీకు క్లారిటీ ఉంది కదా, మన ఇద్దరం మాట్లాడుకుందాం. ఇదేం చెప్ప అంటే కొంతమంది జుట్టులో ఈయన వరకు పాతకాలంలోనే బాగుండు అమ్మాయిలు దేవతలు ఎప్పుడు అయితే దేవుడా కొరివి దయ్యాలు పిశాచాలు బెటర్. అరే నా జీవితంలో ఇలాంటి తెలుగు చదవలేదురా. ప్రదీప్ వచ్చే అమ్మాయి ఎవరో ఏమో, అప్పటి దేవతనా లేదా అప్పటి జుట్టు దయ్యాలు. నువ్వు చెప్పించావా దీవించావారా? వాళ్ళ జుట్టులతో ముడిపడిపోయి వాళ్ళ హస్బెండ్ కి కావాల్సినవి మర్చిపోతున్నారు. అరే తమ్ముడు టిఫిన్ బాక్స్ ఏవయ్యా? టిఫిన్ బాక్స్ మర్చిపోయారు. పొద్దున పూట ఆ జుట్టులో వాడి మర్చిపోతున్నారు. నేను ఎవ్వరికి చెప్పను. ఇదేంటి చెప్పా కొంచెం. దిస్ ఈజ్ ఉంగరాల జుట్టు. ఓ కర్లీ హెయిర్. నాట్ దిస్ వన్. కర్లీ హెయిర్. ఓకే ఓకే. దిస్ పొడు జుట్టు. ఓ లాంగ్ హెయిర్. వెరీ గుడ్. విత్ దిస్ లాంగ్ హెయిర్ కార్ పుల్లింగ్. ఓ మై గాడ్. ఈవిడెవరు ఇంత? వి కెన్ ఫైండ్ ఓన్లీ వన్ హెయిర్. ముసలా అక్క. ఓహో కార్ లాగాక జుట్టు కార్ బంపర్ గుండిపోయింది, ఇంత మిగిలింది అంతే. ఎంత స్టోరీ ఉంది తెలుసా ఈ పిక్చర్స్ లో. చాలా ఊహించాను. టీవీలో క్లోజ్అప్ వేసి మరి చూపిస్తాం, నువ్వేం టెన్షన్ పడకు. సూపర్. నాకే అబ్బాయిల్లా హెయిర్ స్టైల్స్ తెలియవు, కానీ వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళ హెయిర్ స్టైల్స్ కి పేర్లు నేనే పెట్టాను. నెంబర్ 1 గుండు బాస్ హెయిర్ స్టైల్. వీళ్ళకు చాలా లాభాలున్నాయి. నో షాంపూ నో ఆయిల్. నెంబర్ 2 నూడిల్స్ హెయిర్ స్టైల్. వీళ్ళు చిన్నప్పటి నుండి నూడిల్స్ తిని తిని వీళ్ళ హెయిర్ కూడా ఇలా అయిపోయింది. నెంబర్ 3 దేవదాస్ హెయిర్ స్టైల్. అమ్మాయి బ్రేకప్ చెప్పాక ఈ హెయిర్ స్టైల్ ట్రై చేస్తారు. ట్రై చేయకుండా వచ్చేస్తుంది ఆటోమేటిక్. నెంబర్ 4 హాఫ్ ఫేస్ హెయిర్ స్టైల్. అమ్మాయిలకు స్కార్ఫ్స్ ఉన్నాయి కానీ అబ్బాయిలు వాళ్ళ ఫేసెస్ కవర్ చేయడానికి హెయిర్ పెంచుకుంటారు. చిప్ కటింగ్. ఈ హెయిర్ స్టైల్స్ పేరు విన్నా కానీ ఎప్పుడు చూడలేదా? అమాయకురాల చిప్ప సెంటర్ పెడతారు మా గురుగుడే. నెంబర్ 6 కొబ్బరి బుర్రి. కొబ్బరి బూరి. కొబ్బరి పైన బొచ్చులాగా ఉంటుంది అంట. నెంబర్ 8 వెరీ ఇంట్రెస్టింగ్ ప్రదీప్ హెయిర్ స్టైల్. అమాయకురాల ఇట్స్ యూనిక్ అన్నావా? నాది ఇవన్నీ కొడదాం అనుకుని కలిపి కొట్టాడు అంతే, అలా అయింది అది. కథ స్టార్ట్ చేయమ్మా. దిస్ ఇస్ స్టేడియం. ఈ స్టేడియం శివులు బట్ట ఏంటి స్టేడియం కి? మనుషులు. ఓ వీళ్ళు మనుషులా? ఓకే ఓకే వెరీ గుడ్. మధ్యలో ఎవరు అంకులు? ఎంపైర్ గుండు ఉంది పాపం. బొచ్చు పెట్టుకున్నాడు కానీ గాలి వస్తే విగ్ ఊడిపోయింది. ఓ ఇది ఎగురుతున్నది. ఓ స్టేడియం లో విగ్ ఎగిరింది. ఓకే ఓకే. దిస్ ఇస్ వాట్? 7 హిల్స్ తిరుపతి. ఇది తిరుపతి. వీళ్ళు గుండు చేయించుకున్నారు. ఇదేమిటి యాంటీనా పైన పెట్టించున్నాడు? యాంటీనా కాదు, రెండే మిగిలిన. ఓకే నా ఫ్యూచర్ కనిపిస్తోంది. ఇది బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్. బిఫోర్ మ్యారేజ్ మొత్తం చుట్టుంది, ఆఫ్టర్ మ్యారేజ్ అంతా ఊడిపోయింది. చౌలోటే మిగిలే అటు ఇటు. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. ఈవిడెవరు? ఈవిడే కాదు అబ్బాయి. అబ్బాయా? వీడికంటే పొడుగుంది జుట్టు. అదే చిన్నప్పటి నుంచి పెంచాడు. కరెంట్ షాక్ కొట్టినప్పుడు అట్లా అయిపోయింది హెయిర్. ఎన్ని వెరైటీలు ఉన్నాయమ్మా అసలు. మీరు ఏంటో అనుకున్నారు కానీ ఏంటో గీసారు కానీ ఏంటో అర్థం అవుతుంది. భలే ఉంది. మీ టీం ని రిప్రజెంట్ చేయడానికి కరెక్ట్ వ్యక్తులు వచ్చారు మీరిద్దరు. వెల్ డన్, సూపర్. ఓకే సో సూపర్ ఎనర్జీ, చాలా బాగా చెప్పారు కదా, చాలా అద్భుతంగా ఉందమ్మా నిజంగా. నేను ఎందుకంటే దిస్ ఇస్ నా భూతో నా భవిష్యత్. ఇంకెప్పుడు ఇలాంటి కథ వినలేం. సో థ్యాంక్ యూ ఫర్ ది ఎంటర్టైన్మెంట్. ఇక ఇప్పుడు ద ఫైనల్ ట్రీట్మెంట్. ఓ ఇద్దరిని తీసుకెళ్లి ఆ కుర్చీలో కూర్చోపెట్టి చిన్న టాస్క్ ఇస్తాం. ఆ స్పెషల్ ట్రీట్మెంట్ అందుకోవడానికి ఇద్దరు కావాలి. మేడం మరి రండి. ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జడ్జెనక నచ్చేసాను, ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జడ్జెనక అంబరమే నచ్చేసాను. ఇలా కూర్చోండి ఇద్దరు.
సో మీ ఇద్దరే ఇప్పుడు ఫైనల్ టాస్క్ ఆడబోతున్నారు. సో చాలా సింపుల్, చాలా ఈజీ గేమ్. ఆ కుర్చీలో కూర్చుంటారు, గ్రర్ అని తిరుగుతారు. ఆగిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఒక చిన్న హుక్ ఉంటుంది, దాన్ని తీసి నోట్లో పెట్టుకుని ఆ హుక్ తో వాటి రింగిని తీయాలి. తీస్తే మీకోసం ఒకళ్ళు అక్కడ నుంచి ఉంటారు, వాళ్ళు కూడా హుక్ ఉంటుంది వాళ్ళ నోట్లో. ఈ రింగిని తీసి ఆ హుక్ వేయాలంతే, హ్యాండ్స్ వాడడానికి లేదు. రెడీయా? ఎవరు ఆడతారు ఇద్దరులో ఫస్ట్? మీరు ఆడతారా? వెళ్ళండి. సూపర్. త్రీ, 2, 1, go. కళ్ళు తిరుగుతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు తిరుగుతున్నాయా? లైట్ గా. అదేంటి కుర్చీలో కూర్చొని కళ్ళు తిరగకూడదు? ఇంకేం విశేషాలు? తల తల వెనక, తల వెనక స్టడీగా కూర్చో, ఏం కాదు. రిలాక్స్. సో ఏం చదువుతున్నారు మీరు? బీటెక్ థర్డ్ ఇయర్. బీటెక్ థర్డ్ ఇయర్. ఏ కాలేజ్? వాసవి కాలేజ్. వాసవి కాలేజా? దేవుడా ఆపేయండి బాబాయ్. ఎక్కడ ఆపుతారో డైరెక్షన్ తెలియదు. ఏం కాదు, నేను చెప్తాగా. 3, 2, 1. అదిగమ్మా ఆ కాచి కూడా కేర్తావా? పడేసి నన్ను మీద ప్లేట్ కాదు, ఓన్లీ రింగ్ మాత్రమే. వెరీ గుడ్. నువ్వు నవ్వుతూ ఉన్నా, మళ్ళీ అయితే ఉక్కు కింద పడిపోద్ది. Okay, here we go. 5, 4, 3, 2, 1. Time up. Well played. Super. చాలా కష్టపడి ఆడారు. వెల్ డన్. అండ్ కుర్చీలో కూర్చోదా అంటే మీరు అక్కడ పెట్టి కూర్చోవచ్చు, ఏం కాదు. కుర్చీలో కూర్చున్నారు, బాగుంది. తిరిగింది, ఆగిన తర్వాత ఏమైంది? తిరిగింది మళ్ళీ. అది ఆగినట్టు మీకు తెలియదు కదా? తెలియదు, స్లో అవుతున్నట్టు తెలిసింది. నేను కూడా అర్థం చేసిన, ఆగిన తర్వాత కూడా మీరు సో స్ట్రైట్ చేయగానే పరిగెత్తుకుంటూ వెళ్ళారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి వెంటనే ఆ రింగ్లన్నీ తీశారు. అండ్ 4 or 5? 4. వెల్ ప్లేడ్. సూపర్. మరో ఆంటీ ఉన్నారు, ఆవిడ పరిస్థితి ఏంటో చూసిన తర్వాత గేమ్ సెట్ చేద్దాం. ఓకే, మీరు ఎక్కడ కూర్చోండి. సో మేడం గారు, యాక్చువల్లీ నాకు తిరగడం అంటే భయం. యాక్చువల్లీ నాకు ఎవరైనా భయపెట్టడం అంటే చాలా ఇష్టం, తెలుసా? ఇప్పుడు ఈవిడికి సపోర్ట్ చేయడానికి పాపం నువ్వు కథ చెప్పావు చాలు, నిజాలకి రాను. ఇంకెవరైనా రండి. 3, 2, 1, go. ఇంకేంటి సంగతులు? ఆల్ సేమ్ కాలేజ్ ఆర్ డిఫరెంట్ కాలేజ్? మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్. ఓ వెరీ గుడ్. ఇంకా చాలు. మరి కుర్చీలో కూర్చుంటే కాళ్ళు తిరగక కాళ్ళు చేతులు తిరుగుతాయి. చాలా భయం ప్రదీప్. ఇంత టెన్షన్ లో కూడా ఇయర్ రింగ్ ఊడిపోయిందని చూసుకుంటున్నావు. 3, 2, 1. అయ్యేసేరగడా అమ్మా, అలాగే ఉంటుంది. దిగకు దిగకు దిగకు. ఇప్పుడు దిగు. ఎక్కడికి వెళ్తావు? అమ్మా మళ్ళీ పడతావు? ఇంకా పడతలే. ఇవాడికి బాగా ప్రాక్టీస్ ఉన్నట్టుంది, పటా పటా ఆడుతుంది.
అమ్మా అమ్మా హుక్కుకి లేదమ్మా, హుక్కుకి రింగ్ లేదా, నోట్లోకి వెళ్ళిపోయింది. ఆ హుక్కుకే ఉన్నా. 5 4 3 2 1. వీళ్ళిద్దరు ఆడుకుంటారు ఇట్లా ఇంకా. చెట్టేసానన్న, చెట్టేసి ఇంకోటి కూడా మిగిలింది, అది కూడా వేసి ఆ హుక్కు కన్నీ పడతాయా. వెల్ డన్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీజీ, థ్యాంక్ యూ. ఈవిడ కూడా సేమ్ ఎక్స్ప్రెషన్. ఓకే, వెల్ డన్, సూపర్. చాలా బాగారు. అంటే రాదని తెలుసు, ఎలాగో రాలేదు కదా. ఏంటి హైఫై అయిపోయా? మీరెక్కడికో బయలుదేరారు, పనుందా? లేదు రండి. ఇప్పుడు సీరియస్ గా రాదులే అదంతా అనుకుంటే సూపర్. సో ఈ రోజు ఇద్దరు చాలా బాగా ఆడారు అండ్ ఆల్మోస్ట్ ట్రై చేసేసారు. సో ఇద్దరికి కష్టమైన గేమే, బట్ ఇద్దరు సూపర్ గా ఆడారు. థ్యాంక్ యూ. కూర్చోండి ప్లీజ్. ఈ రోజు సూపర్ ఎంటర్టైన్మెంట్ అందించారు, భారీగా ఆన్సర్లు ఇచ్చారు, కథలు చెప్పారు, పాటలు పాడారు, డైలాగులు చెప్పారు. సో అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు షోలో ఒకళ్ళకి ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ కింద మా చేతుల మీదుగా వచ్చిన మొక్క ఇవ్వబడుతుంది అండ్ దాన్ని ఇంటి దగ్గరలో ఎక్కడో అక్కడ ప్లాంట్ చేసి దానికి వాటర్ వేసి దాంతో ఒక సెల్ఫీ దిగి మాకు పంపించండి. లెట్స్ సేవ్ ట్రీస్, లెట్స్ సేవ్ వాటర్, రైట్? అండ్ ఒక్కళ్ళే ఆ ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ గెలుచుకోబోతున్నారు. అండ్ ఆ ఒక్కళ్ళు ఎవరంటే కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు. అండ్ అలాగే నలుగురికి 1 day ఫ్రీ ట్రిప్ అట్ సాహస్ అడ్వెంచర్ ల్యాండ్ అట్ రామోజీ ఫిల్మ్ సిటీ. రైట్, కంగ్రాచులేషన్స్, హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ. కూర్చో. అండ్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ స్మైలింగ్. ఆల్ ది బెస్ట్, మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై బై, థ్యాంక్ యూ. మీకోసం ఒక బహుమతి తీసుకొచ్చాను. పీచ్ మిఠాయి. నచ్చేసాను, చచ్చినక అంబరమే తెచ్చేసాను. ఏంటి నాన్నా? రాజు చూస్తున్నారు. రాజు చూస్తున్నాడు. చాలా ముద్దేస్తున్నారు. నీకు కూడా ముద్దు వస్తున్నాడా?